Praise the Lord. Good evening. Greetings to all in Jesus' matchless name. యేసు క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్ఠ నామం బట్టి మీ అందరం కూడా యొక్క సాయంత్రకాలపు శుభములు తెలియజేస్తూ ఆ సాక్ష్యాలు వింటుంటే నాకు యాక్చువల్లీ ఎమోషనల్. సురేష్ మాట్లాడతాను నాకు గుర్తుంది. అసలు రారు వీళ్ళు అక్కడే ఉంటారు కానీ పక్కనలోనే ఉంటారు కానీ దే డోంట్ ట్రై టు కమ్ యాక్చువల్. వాళ్ళు మరి ఎట్లా వస్తారు బాబు అనుకునేవాడిని. వచ్చారు విన్నారు తర్వాత వాళ్ళు చాలా జరిగితే వాటర్ పెట్టినది దేవుని యొక్క మహాత్మని బట్టి వాళ్ళు దేవుని తట్టు వాళ్ళు తిరిగారు. తర్వాత ఇక్కడ పరిచర్య కొన్ని సంవత్సరాలు జరిగించాక వాళ్ళు చర్చ్ కొరకు 2017లో వాళ్ళు అడగటము. తర్వాత అప్పుడు సెషన్ ఉన్నావా 2017 ఆ రోజు ఉన్నావా? నలుగురిలో మాట్లాడుకుంటూ ఉన్నావా? ఆ రోజు కర్ణాకర్ ఉన్నాడు. అంటే వన్ ఆఫ్ మై మన అసిస్టెంట్ మాస్టర్ కర్ణాకర్. ఆ రోజు కర్ణాకర్ ఆ రోజు ఆ టాపిక్ ఉండేవు. కరెక్ట్. బిబ్బు వస్తే నేను ఉన్నాను. తర్వాత బిబ్బుకు ముందు ఉన్నటువంటి అసిస్టెంట్ మాస్టర్ అయినటువంటి కర్ణాకర్ ఆ రోజు ఈ వాజ్ గెస్ట్ స్పీకర్. మరి వచ్చాడు ఆయన. ఆ రోజు ఉన్నారు. ఆ రోజు తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయం. అయితే ఇందాక మాట్లాడుతూ సురేష్ ఒక మాట చెప్పాడు ఏంటంటే మోషేని దేవుడు చంపాలనుకున్నాడు. అది మనమాలు కాదు, ఏం కాదు. ఇట్స్ నాట్ వెన్ యూ గో వర్స్ బై వర్స్, అంటే వచ్చిన వెళ్తుంటే యూ కాంట్ మిస్ ఇట్. అక్కడ ఇక్కడ మనం తీసుకుంటేనే మనం వీ కెన్ టు మిస్ ద హోల్ పిక్చర్ యాక్చువల్గా. సో అందుకే మన చర్చ్లో ఉండేటువంటిది ఒకటే మెథడ్ ఏంటంటే ఆ సిస్టమాటిక్ స్టడీ అనేది మనం చేస్తాం. కానీ ఈరోజు చెయ్యము, ఈరోజు చేయట్లేదే. ఈరోజు నేను ప్రభు చిత్తమైతే నెలకు ఒకసారి ఈ యొక్క రుద్రుడి బోధనలో పరిచయకి నేను వద్దామనుకున్నాను. అది కూడా సెషన్ అనుమతిస్తే. అయితే నేను ఎజ్రా నెహెమ్యా అనేటువంటి ఆ యొక్క 2 బుక్స్ నేను స్టార్ట్ చేయాలి అని అనుకుంటా ఉన్నా. దానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే కొన్ని నెలల కిందట నేను అసలు మా హైదరాబాద్లోనే స్టార్ట్ చేయాలనుకున్నా. కానీ అది యాకోబు పత్రిక మారిపోయింది. సరే, యాకోబు పత్రిక మారిపోయింది, ఇంకా అది నడుస్తూ ఉంది. ఇంకా ఈ యొక్క పత్రిక గురించి సరే అలా పక్కన పెట్టాను. నిన్నటి దినంన మా అమ్మ మాట్లాడుతూ అదే క్యాబేజ్ అనగా నాకు ఇష్టమైన కూర. ఏంటమ్మా క్యాబేజ్ ఏంటంటే క్యాబేజ్ అండ్ కింగ్స్ అని చెప్పి ఒక ఆర్టికల్ ఉంది న్యూస్ పేపర్లో. అది చదువు రానింది. డెక్కన్ క్రానికల్లో క్యాబేజ్ అండ్ కింగ్స్ అని మాట్లాడుతూ చదువు అని అంటే సరే అని తీసి చదివా. అని ఇప్పుడు స్టాప్ అవుట్ ఎజ్రా నెహెమ్యా మళ్ళీ ఒకసారి నాకు పాత జ్ఞాపకాలు అన్నీ నాకు గుర్తొచ్చాయి. సో అది చెప్తూ కానీ వాడు దట్ రైటర్ ఎవరు రాశారో ఆయన కొంచెము ఆ కింగ్స్ని ఇంకా లీడర్స్ని ఆయన క్రాస్ లింకింగ్ చేశాడు. ఎక్కడ చూసి ఎక్కడ పెడతా ఉన్నాడు. అని తప్పు చేశాడు ఇది అనుకున్నాం. సో దెన్ ఐ థాట్ ఓకే ఐ స్పీచ్ ఆన్ ఎజ్రా అండ్ నెహెమ్యా. ఎజ్రా నెహెమ్యా గురించి ఒక చిన్న ఓవర్ వ్యూ మాట్లాడుతూ తర్వాత నేను వచ్చినప్పుడు ఇక్కడ ఎజ్రా నెహెమ్యా అనేది ఒక క్రమంగా చెప్దాము అని అనుకున్నాను. సో జస్ట్ టు అండర్స్టాండ్ అంటే మనకు అర్థం చేయడానికి మనకి ఇశ్రాయేలీలు చెదిరిపోయారు. ఎవరినప్పుడు చెదిరిపోయారంటే బబులోను వాళ్ళప్పుడు చెదిరిపోయారు. బబులోను సామ్రాజ్యం అప్పుడు చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలు రకరకాల ప్రాంతాలకు వెళ్ళి కొంతమంది ఇశ్రాయేల్లో ఉన్నారు. కానీ చాలామంది చెదిరిపోయారు. చెదిరిపోయినటువంటి జనము కొన్ని సంవత్సరాల తర్వాత మీడో పర్షియన్ ఎంపైర్, ఓకే, మీడీస్, మాదీలు, ఇంకా ఫార్సీస్, ఓకే సారీ పర్షియన్స్, వాళ్ళ టైంలో సైరస్ మహారాజు ద్వారా వాళ్ళు తిరిగి వాళ్ళు వస్తుంటారు. సైరస్ ద గ్రేట్ అని అంటారు. 559 BC. ఆ టైంలో కొంతమందిని మరి దేవుడు ఆ పురికిలినప్పుడు జెరుబ్బాబెల్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. జెరుబ్బాబెల్ క్రిందట సైరస్ మహారాజు పంపిస్తే ఆయన వచ్చేసి ఆలయం తిరిగి ఆయన కడతాడు. ఓకే, ఆలయం తిరిగి కడతాడు. ఆయన తర్వాత ఆయన కొడుకు సైరస్ తర్వాత ఉన్నటువంటి ఆ కొడుకు పేరు క్యాంబస్ కూడా వాళ్ళ తండ్రి యొక్క ప్రణాళికనే ఆయన కూడా సహాయం చేస్తూ వచ్చాడు. ఆయన పంపించాడు. జెరుబ్బాబెల్ వచ్చాడు. జెరుబ్బాబెల్ కడతా ఉన్నాడు. కానీ ఆ చుట్టూ ఉన్నటువంటి దేశాలు, ద నేషన్ సరౌండింగ్ ఈ యొక్క పాత ఇజ్రాయెల్ ఏదైతే ఉందో లేదా పాత యూదా దేశం ఏదైతే ఉందో చుట్టూ ఉన్నటువంటి దేశాలు చాలా వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటాయి.
సో దట్ ఈస్ గోయింగ్ టు బి మై మెసేజ్. కానీ హిస్టరీ చెప్తున్నాను. ఆయన తర్వాత వచ్చాడు డైరస్. ఓకే, దర్యావేశ రాజు అని అంటాం మనం, డానియల్ మనం చూసాం కదా. డైరస్, ఆ డైరస్ టైంలో ఆ యొక్క ఆలయం అనేది కంప్లీట్ అవుతుంది. అదైనా కొన్ని సంవత్సరాల తర్వాత ఎక్సిరస్ అనేటువంటి ఒక రాజు ఉంటాడు. ఆ టైంలోనే ఇన్ఫ్యాక్ట్ ఎస్తేర్ మ్యారేజ్ చేసుకుంటుంది కదా ఆ కింగ్ టైంలోనే ఈ యొక్క నెహమ్యా అనేటువంటి దైవజనుడు, హీ వాజ్ ఎ కప్ బేరర్. అండ్ ఆ దైవజనుడు మరి ఆ రాజుగారి సహాయంతో అక్కడ ఉన్నటువంటి వాల్స్ అన్ని కూడా ఆయన కడతాడు. దాని తర్వాత ఆర్టాక్సస్ అనేటువంటి రాజు వస్తాడు. ఆ టైంలోనే ఈ యొక్క నెహమ్యా ఇంకా ఎజ్రా వాళ్ళు పరిచర్య చేశారు. సో ఒకటి 5 kings: సైరస్, క్యాంబియస్, డైరస్, ఎక్సిరస్, ఆర్టాక్సస్, వీళ్ళు అనమాట. ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు నంబర్ 1 జెరుబ్బాబెల్ తర్వాత ఇంకా డౌన్ ద లైన్ నెహమ్యా, ఇంకా కొంచెం సంవత్సరాలు దాదాపు 60 సంవత్సరాల కిందట ఎజ్రా. ఇది చరిత్ర. ఈ టైంలో ఈ యొక్క మందిరము అనేది మళ్ళా కట్టబడుతుంది. మళ్ళా అంటే ఆల్రెడీ సొలొమోన్ కట్టేటువంటి దేవాలయం ఉంది, అది పాడైపోయింది, అది తిరిగి అది కట్టబడింది. సో ఈ యొక్క జెరుబ్బాబెల్ టైంలో అది కట్టబడ్డాక కొన్ని సంవత్సరాల తర్వాత మరి నెహమ్యా టైంలో ఆ యొక్క ప్రాకారము కట్టేటప్పుడు హీ ఫేస్ ద లోకల్ పర్సిక్యూషన్. అంటే చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, కొంతమంది సన్బలాట్, టోబియా అటువంటి వ్యక్తులు వచ్చేసి చాలా వాళ్ళను విసిగించినట్టుగా చూస్తాము. 2 things చెప్పాను నేను మీకు. జెరుబ్బాబెల్ దేవాలయం కట్టాడు. జెరుబ్బాబెల్ ఏం కట్టాడు? దేవాలయము రీబిల్డ్, ఓకే, తిరిగి కట్టాడు. దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నెహమ్యా ఏం కట్టాడు? గోడలు కట్టి. ఇది గుర్తుపెట్టుకోండి, నా మెసేజ్ ఇంకేం లేదు, ఇదే నా మెసేజ్. అయితే ఈ యొక్క దేవాలయం కట్టినప్పుడు దేర్ వాజ్ అపోజిషన్ ఫ్రమ్ ద నైబరింగ్ కంట్రీస్. అంటే పక్కన ఉన్నటువంటి దేశాల నుంచి వాళ్ళకి ఏమొచ్చింది? వ్యతిరేకత అనేది వచ్చింది. తర్వాత ఈ యొక్క వాల్స్ కట్టినప్పుడు ఆ యొక్క అపోజిషన్ నుంచి వచ్చింది, లోకల్లో ఉన్నటువంటి అపోజిషన్స్ నుంచి ప్రాబ్లం వాళ్ళకి వచ్చింది అనేటువంటి మాట. సో ఈరోజు మరి జెరుబ్బాబెల్ కట్టినప్పుడు ఏమైంది, దాని తర్వాత మరి నెహమ్యా కట్టేటప్పుడు ఏమైంది అనేది ఓవర్వ్యూ మనం చూద్దాము. ఎజ్రా చాప్టర్ 4. తెలుగు బైబిల్ చదవాలి కొంచెం నా పక్కన ఉంటే బాగా ఉంటుంది. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు మనము చూద్దాము. ఒకటితో మాకు శశి వస్తుంది. నాకు శశి వస్తావు? శశి నంబర్ 1 మీకు చరిత్ర చెప్పాను. నంబర్ 2 ఎక్స్టర్నల్ ఎనిమీస్ డ్యూరింగ్ జెరుబ్బాబెల్స్ టైం. జెరుబ్బాబెల్ టైంలో ఉన్నటువంటి బయట నుంచి వచ్చినటువంటి శత్రువు గురించి మనం చూస్తాము. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము నుంచి కొన్ని వచనాలు చూద్దాం మనం. అంతటా యూదా వంశస్థులకును బెన్యామీనులకును విరోధులైన యూదా, బెన్యామీను, ఓకే, ఇశ్రాయేలు రెండుగా చీలిపోయినప్పుడు 10 క్లాన్స్ ఒక దగ్గర ఉంటే ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు. ఎవరు? యూదా వారు, బెన్యామీను. సో ఈ యూదా బెన్యామీను అనేటువంటి దేశం, యూదా దేశములకు విరోధులైనటువంటి వారు ఆ సంగతి విని మరి యెరుబ్బయలు చేత మరి ఆలయం అనేది సొలొమోన్ కట్టినటువంటి ఆలయం ఉంది, అది పాడైపోయింది, అది పడిపోయింది, ఇప్పుడు తిరిగి యెరుబ్బయలు కడుతున్నాడు అనేటువంటి సంగతి విని ఏం చేశారండి? యెరుబ్బయలు వద్దకును పెద్దలలో ప్రధానుల వద్దకు వచ్చి యెరుబ్బయలు యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని కడుతున్నాడు. యెరుబ్బయలు దగ్గరికి యెరుబ్బయలు దగ్గర ఉన్నటువంటి పెద్దల దగ్గరికి ఈ యొక్క ఎవరు వచ్చారంట? ఎవరు వీళ్ళు? వచ్చిన వాళ్ళు ఎవరు? మన యూదాకి, బెన్యామీకి విరోధులైనటువంటి వారు, శత్రువులు. ఈ యొక్క యెరుబ్బయలు దగ్గర ఉన్నటువంటి పెద్దల దగ్గరికి వచ్చి ఏమన్నా, మీరు ఆశ్రయించినట్లు
మేము కూడా మీ దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాము. యువర్ గాడ్ ఈజ్ మై గాడ్, అవర్ మై గాడ్ ఈజ్ యువర్ గాడ్, వీ హ్యావ్ ఎ కామన్ గాడ్. ఎక్యుమెనికల్ మూవ్మెంట్ అనేది తీసుకొచ్చారు. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్, ఆల్ రిలీజన్స్ లీడ్ టు గాడ్ అనేటువంటి ఒక ఎక్యుమెనికల్ మూమెంట్ లాగా తీసుకొచ్చేసి మేము కూడా మీతో పాటే, ఓ ఇశ్రాయేలులారా, ఓ యెరుబ్బయలు, ఓ పెద్దలారా మీరు వినండి, మీకంటే చెదిరిపోయారు, మేము మా దేవుళ్ళని మేము ఆరాధించుకునే వాళ్ళము. అయితే మాకు తెలుసు ఇక్కడ సొలొమోను దేవాలయం ఉండేది, ఆ సొలొమోను కట్టేటువంటి ఆ యొక్క దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడు మాకు కూడా దేవుడే. మరి నిజంగా మీకు కూడా దేవుడే, దేవుడు ఆలయ సంగతి ఏం చేసావు నువ్వు? అవునా? మీరుకున్నటువంటి మేము కూడా మీతో పాటు డైల్యూట్ చేయడానికి, మీరుకున్నటువంటి ఆబ్జెక్టివ్ని డైల్యూట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి విరోధులు బెంజామీన్కి ఈ యొక్క దేశాలు యెరుబ్బయలు దగ్గరికి వచ్చేసి మీ దేవుడు మాకు కూడా దేవుడుగా ఉంటాడు, అదే దేవుడు మాకు కూడా ఉన్నాడు. చదవండమ్మా. మేము బలులు అర్పించే వాళ్ళము, మేము కూడా మీతో పాటు. టుడే వి హావ్ సీన్ ఏమంటాము, క్రిస్టియానిటీలో నాన్ క్రిస్టియన్ యాక్టివిటీస్ చాలా వచ్చేసాయి. డూ యూ సీ దట్? మెనీ ఆఫ్ ద నాన్ క్రిస్టియన్ ప్రాక్టీసెస్, ట్రెడిషన్స్, అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు వచ్చేసాయి. ఎప్పుడవుతుంది? యెరుబ్బయలు కనుక లవ్ చేస్తుంటే కనుక అక్కడ కూడా అయ్యేదే. ఈరోజు విచారకరమైన సంగతి, ఏ దేవుడైతే ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని అన్నాడు, ఏ యేసుక్రీస్తు ప్రభు ఇందాక సురేష్ రూప చక్కగా చదివారు, ఏ దేవుడైతే యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని కడతానన్నాడు, ఆ సంఘములోకి ఈ యొక్క డైల్యూట్ అయ్యేటువంటి ప్రమాదం ఎంతైనా ఉన్నది. సో దిస్ అపోజిషన్స్, విరోధులు అనేటువంటి వారు యెరుబ్బయలు దగ్గరికి, సంఘ పెద్దలకు, అక్కడ ఉన్న పెద్దల దగ్గరికి వచ్చేసి మేము కూడా దీనితో పాటు వచ్చేసి ఆలయంను కడతాము అనేటువంటి ఒక, అది అబద్ధము, భూతము, అదే ఒక నిజమైనటువంటి ఆలయం కాదది. దేవుడు ఆలోచించిన, దేవుడి యొక్క ప్రణాళికలో ఉన్న ఆలయం కాదే కాదు. అది వాళ్ళతోటి కలిపి ఉంటే కనుక ఇట్ వుడ్ హావ్ బీన్ డైల్యూటెడ్, లేకపోతే విస్తృతమైనటువంటి ఆచారాలతో ఉండేటువంటి ఒక దేవాలయం అయ్యేదేమో. చదవండి మా ఇంకేముంది అక్కడ. అందుకు యెరుబ్బయలును మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు, మేమే కూడుకొని యెహోవాకు మందిరము మేమే కట్టుదామని వాడితో చెప్పాడు, చెప్పింది అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఇక్కడ నంబర్ 1 మనం చూసేటువంటి మాట ఏంటిదంటే డైల్యూట్ అయ్యేటువంటి ప్రమాదం అయితే ఉంది. మరి ఒక విరోధులైనటువంటి వారు వీరితో కలిసి ఆలయం కట్టాలి అని అంటే వాళ్ళు కడుతుంటే కనుక ఆ యొక్క శాంటిటీ అనేది పోయేటువంటి ప్రమాదం ఎంతైనా ఉంది. కాబట్టి యెరుబ్బయలు కానీ పెద్దలు కానీ దాన్ని ఏమంటారు, దాన్ని అంగీకరించలేదు అనేటువంటి మాట ఇక్కడ మనము చూస్తున్నాము. సరే, ఇప్పుడు నిజంగానే అనుకుందాం, కాసేపు నిజంగా అనుకుందాము, ఇక్కడ ఉన్నటువంటి వారు వీళ్ళందరూ కూడా వీళ్ళు వచ్చేసి యెరుబ్బయలు ఇక్కడే కూర్చున్నాడు. యెరుబ్బయలుతో అన్నారు, అయ్యా మేము కూడా వచ్చేసి మీతో పాటు కడతామన్నాను. సో ఇదేమన్నాడు, యెరుబ్బయలు ఏమన్నాడు? ఎస్ అన్నాడా, ఏమన్నాడా? మీరు అన్యులు, యువర్ అపోజిషన్, అంటే బెంజామీన్కి, యూదా దేశానికి వ్యతిరేకంగా విరోధులు మీరు వచ్చి ఈతో పాటు వచ్చి మీ ఆలయం మేము కూడా సహాయం చేస్తామని అన్నారు. అంటే ఈయనేమన్నాడు, నో అని అన్నాడు కదా. అప్పుడు మీరేం చేయాలా? గమ్మును పోవాలి కదా. అయ్యా మనొకసారి రిక్వెస్ట్ చేయాలి, గమ్మును పోవాలి కదా. మీరేం చేశారు? 4వ వర్షం 5వ వర్షం చదువుతాము. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలిగితే, అంతకుముందే ఏం చేస్తానన్నారు వాళ్ళు? సహాయం చేస్తాను అన్నారు. వద్దులే అని అన్నారు. వద్దులే అంటే నిజంగా సహాయం చేస్తే గమ్మున ఉండాలా? ఏం చేశారు ఇప్పుడు వీళ్ళకి వీళ్ళు కాదు మాట చెప్తున్నా. వీళ్ళు ఏం చేశారంటే ఇబ్బంది కలిగజేసినట్టుగా మనం చూస్తున్నాము. సహాయం చేస్తానన్నారు, వద్దు అని అన్నారు. వద్దంటే గమ్మున పోయారా? లేదు. వాళ్ళు ఏం చేశారు? యెరుబ్బయలకు, ఇశ్రాయేలు వారికి
ఇబ్బంది కలుగజేశారు. సంఘము కట్టబడ ఐ విల్ బిల్డ్ మై చర్చ్. యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, నా సంఘాన్ని నేను కడతాను అని అన్నాడు. నేను కడతాను అన్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి వారు ఆ మిర్చి మసాలా అంత డైల్యూట్ చేసేటువంటి ప్రమాదం ఉంది. అంత మట్టుకే కాదు, కానీ మనలను వీక్ చేసేటువంటి మాటలతోటి కానీ లేకపోతే వాళ్ళ యొక్క క్రియలతోటి కానీ మనలను ఇక్కడ ఏమన్నా తెలుగులో ఉన్నటువంటి ఇబ్బంది కలిగజేసేటువంటి ప్రమాదం ఎంతైనా ఉంది. మరియు 5వ వచనం, మరియు పారసీక దేశపు రాజైన కోరెషు యొక్క దినములన్నిటిలోను పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశములు భంగపరచుటకై వాళ్ళ ఉద్దేశము భంగపరచుటకై వారు మంత్రులకు లంచమిచ్చి రైట్. వాళ్ళు ఏం చేశారు? సహాయం చేస్తానన్నారు, ఈయన వద్దనన్నాడు. తర్వాత వాళ్ళకి ఇబ్బంది చేశాడు. అయినప్పుడు చేస్తుంటే ఇదేం చేశారు? అక్కడ ఉన్నటువంటి అంటే మన హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఉంది కదా, అట్లా వేరే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ అథారిటీస్కి డబ్బులు ఇచ్చేసి ఇక్కడ ఈ యొక్క మందిరం కట్టబడకుండా ఉండటానికి లంచాలు ఇచ్చేసి ఆ ఆలయము కట్టబడకుండటానికి చాలా రకాలుగా వాళ్ళు అడ్డుకున్నారు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాము. రైట్. దాని తర్వాత చూడండి, అంటే వాళ్ళు వెక్కిరిస్తూ వాళ్ళు నవ్వులాట చేస్తూ అయ్యా మేము లేకుండా నువ్వేం చేస్తావు చేయకుండా చేయటము అని చూస్తూ ఉన్నాము. కొద్దిగా 6వ వచనం చూద్దాము. 6వ వచనము 7వ వచనము. మరియు వారు యూదా దేశస్థులను గూర్చియు యెరూషలేము పట్టణపు వారిని గూర్చియు ఉత్తరము రాసి వారి మీద తప్పు మోపిరి. దే రోడ్ అగైన్స్ట్ హిమ్. యెరొబాము వచ్చాడు, ఆయన పని ఆయన చేస్తా ఉన్నాడు. ఈయన మీద ఒక ఉత్తరము రాసి తప్పు మోపేసి అబద్ధాలు చెప్పి లంచాలు ఇచ్చేసి భయాలు తీసుకొచ్చేసి వక్రమైనటువంటి మాటలు చెప్పేసి ఏ ఉద్దేశంతో అయితే యెరొబాము అక్కడ పెద్దలు ఏ ఆలయం మీద కడతామని అనుకున్నారో ఆ ఆలయం కట్టకుండా ఆపడానికి సర్వ ప్రయత్నాలు వాళ్ళు చేశారు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా 7వ వచనం ఇస్లామును ఇత్రీదానును తాబేయులను వారి పక్షమునున్న తక్కిన వారును పారసీక దేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము రాసి పంపిరి. సో అదే మాట మనం చూస్తాం. సో ఉత్తరం రాసి వాళ్ళు అక్కడ ఆటంకపరచిరి అనేటువంటి మాట మనం చూస్తాము. విల్ టర్న్ టు చాప్టర్ 6. 6వ అధ్యాయం చూద్దాము. 6వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. ఇంకా ఏం చేస్తారు? ఈ యొక్క దర్యావేషు రాజు ఉన్నప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోను ఖజానాలోని దస్తావేజుల కొట్టులో వేదికగా మాదీయుల ప్రవేశం నందు ఎక్బాతాను అను పురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో రాయబడి ఉన్న ఈ సంగతి కనబడింది. రాజైన కోరెషు ఏలుబడిలో 1వ సంవత్సరం ముందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గురించి నిర్ణయించిన బలులు అర్పింపదగిన స్థలముగా మందిరము కట్టింపవలెను. దాని పునాదులు గట్టిగా వేయబడవలెను. దాని నిడివి 60 మూరలు, దాని వెడల్పు 60 మూరలు ఉండవలెను. 3 వరుసలు గొప్ప రాళ్ల చేతను, 1 వరుస కొత్త మ్రాను చేతను కట్టింపవలెను. దాని ప్రయాసమును రాజు యొక్క ఖజానాలో నుండి ఇయ్యవలెను. మరియు యెరూషలేములో ఉన్న ఆలయములో నుండి నెబుకద్నెజరు బబులోనుకు తీసుకుని వచ్చిన దేవుని మందిరం యొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి యెరూషలేములోనున్న మందిరముకు తేబడి దేవుని మందిరములో వాటి స్థలముందు పెట్టబడవలెను. రైట్. సో ఈ యొక్క డైరస్ మహారాజు ఉన్నటువంటి టైంలో తప్పకుండా దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక మరి మన ఇశ్రాయేల్ పట్ల, మరి యూదా దేశం పట్ల, బెన్యామిన్ దేశం పట్ల యెరూషలేములో ఏ ఆలయం మీద కట్టబడాలో ఆ మాటలన్నీ కూడా మనం తిరిగి చదవటము, తిరిగి ఆ మందిరం అది కట్టబడటము అనేది జరిగింది. కానీ పాయింట్ ఏంటిది అని అంటే, మరి ఆ ఆలయము మరి యెరొబాము కట్టాలి అని అన్నప్పుడు మరి ఆయనతో పాటు సహాయం చేసేటువంటి వారు కొందరుంటే, శత్రువులైనటువంటి వారు వచ్చేసి మరి ఆయనకు దూరంగా వాళ్ళు ఉంటూ సహాయం చేస్తాను అని చెప్తూ వాళ్ళు అబద్ధం చెప్తూ అంత మట్టుకే కాదు కానీ వాళ్ళను భయపెట్టిస్తూ, దాని తర్వాత
బ్రైబ్ ఇచ్చేసి ఆ యొక్క పని వాళ్ళు అడ్డుకున్నా సరే దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నదో అని అంటే ఆ నెక్స్ట్ కింగ్ తర్వాత ఉన్నటువంటి రాజు టైంలో ఆ యొక్క మందిరం అనేది కట్టబడటానికి దేవుని యొక్క కృపను అనుగ్రహించారు. సో దేవుని యొక్క మందిరము కట్టబడింది, కానీ మిగతాదంతా కూడా చిన్నవస్థ స్థితిలోనే ఉంది. అక్కడ ఆల్టర్, ఓకే, దేవుని యొక్క ఆల్టర్ అంటే బలిపీఠం కట్టబడుతుంది, మందిరం కట్టబడింది, కానీ మిగతాదంతా కూడా ఎస్పెషల్లీ ఆ యొక్క ప్రాకార గోడలంతా కూడా లేకుండా అట్లనే ఉంటుంది. ఆ టైంలో అది కొన్ని సంవత్సరాల తర్వాత మనకు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు కొందరు నెహెమ్యా దగ్గరికి వచ్చేసి నెహెమ్యా దగ్గరికి వచ్చి ఆ యొక్క నెహెమ్యా గ్రంథము మొదట అధ్యాయం మనం చూసినప్పుడు ఆ నెహెమ్యా ఎంతో బాధపడతాడు. ఆయన బాధపడి ప్రార్థన చేసి మరి అక్కడ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు నుంచి ఆ యొక్క సహాయం పొందుకున్నాక ఆయన రాజుగారు ఆయనకు లీవ్ ఇచ్చాడు. ఒక లీవ్ ఇచ్చి డబ్బులు ఇచ్చాడు, మనుషుల నుంచి పంపిస్తాను అన్నాడు. పంపించాక ఇప్పుడు నెహెమ్యా వెళ్తాడు. ఓకే, యెరుబ్బయలు వెళ్ళాడు, బలిపీఠము దేవాలయం కట్టాడు. కొన్ని సంవత్సరాల తర్వాత నెహెమ్యా బయలుదేరి వెళ్తాడు. నెహెమ్యా బయలుదేరి వెళ్ళినప్పుడు చూడండి, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము, నెహెమ్యా చాప్టర్ 4, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చూద్దాం మనం. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సంబల్లాటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి సన్బలాట్ అనేటువంటి వాడు గవర్నర్. ఓకే, ఆ ఏరియాలో ఉన్నటువంటి గవర్నరు, వాళ్ళ అసిస్టెంటు టోబియా, వీళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే ఈ యొక్క గోడ కడుతుంటే వాళ్ళు ఏం చేశారు, ఎగతాళి చేస్తున్నారు. ఏ గోడ కడుతున్నారు వీళ్ళు? దేవుని యొక్క ఆలయంకు సంబంధించినటువంటి గోడ కడుతున్నారు. ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రహారీ గోడ వాళ్ళు కడతారు. దేవుని యొక్క పని చేస్తారు. పెద్ద గోడ అది అది కట్టాలా. అది కడుతుంటే వీళ్ళు ఏం చేసి సన్బలాటు టోబి ఏం చేశారు, వాళ్ళు వచ్చేసి ఏం చేశారు, అక్కడ ఎగతాళి చేశారు. దేవుని పని చేస్తున్నారు, దేవుని పరిచయం చేస్తున్నారు, కానీ వాళ్ళు ఏమి ఎదుర్కొంటున్నారు? హేళన, ఎగతాళి, అవమానము అనేటువంటిది ఈ యొక్క నెహెమ్యాతో పాటు ఉన్నటువంటి పెద్దలు ఎదుర్కొన్నారు. ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ అంటే ఇతర దేశాలతోటి ఎదుర్కొనే ప్రాబ్లమ్ మనము యెరుబ్బయలు సమయం మనం చూసాము. ఇక్కడ ఆ యొక్క ప్రాంతంలోనే ఉన్నటువంటి సన్బలాట్, టోబియా ఇటువంటి వాళ్ళు చేసే పని ఏం చేసినట్టు వాళ్ళు దేవుని యొక్క ఆ గోడ కడుతుంటే వాళ్ళు ఎగతాళి చేసినట్టుగా ఉన్నారు. ఒక్కసారి మనం కంపారిటివ్గా చూస్తుంటే కనుక చర్చ్ ఆల్సో సఫర్ బికాస్ ఆఫ్ 2 reasons. సంఘము 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో బయట ఉన్నటువంటి శత్రువు అంటే ఎదుర్కొనేటువంటి కనిపించేటువంటి శత్రువులతోటి వాళ్ళతోటి ఒక పోరాటం ఉంటుంది. అంత మట్టుకే కాదు, ద ఇన్నర్ డెమోన్స్, ఒక సంఘములోనే ఉండేటువంటి క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూనే ఉండేటువంటి వాళ్ళలో కూడా వాళ్ళ నుంచి వచ్చేటువంటి ప్రమాదం ఎంత ఉంది. ఈ యొక్క సన్బలాటు టోబియా ఎక్కడో ఉండేటువంటి వాళ్ళు కాదు, అక్కడే అదే ఏరియాలో అదే ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఎవరిని? ఒక నెహెమ్యాతో పాటు ఉన్నటువంటి పెద్దలతో వాళ్ళు ఎగతాళి చేస్తూ చదవండి శశి. ఏమన్నారు? దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? ఏం చేస్తారు వీళ్ళు? ఎట్టున్నారు చూడు, అది వీక్ పీపుల్, అది బలమే లేదు. అది బలం లేనటువంటి ఈ యొక్క జీవులు వీరు వాళ్ళు చేయగలుగుతారా? ఇది ఏదో పుడింగిలాగా పట్టుకున్నారు, ఏదో దేవుడు ఆలయం అంట, దేవుడి యొక్క గోడట అదంతా ఇదంతా ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళు చేస్తా ఉన్నారు. మనం ఇక్కడ లోకల్స్, మనమే చేయలేమో పని, వీళ్ళేం చేస్తారు అని చేసి వాళ్ళు ఎగతాళి చేస్తూ వీళ్ళు బలు అర్పిస్తారు, వీళ్ళు బలపరుచుకుంటారా? ఒక్క దినంలో మొత్తం కూడా వాళ్ళు ముగించేస్తారా? ఒక్కటేలో 1 డేలో చేసేస్తారా వీళ్ళు? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? ఈ చెత్తంతా కూడా అదంతా కాల్చేసి ఈ రాళ్ళంతా తీసి ఈ యొక్క గోడను మళ్ళా కట్టడానికి కావాలంటే సామర్థ్యము, శక్తి అందులో ఉందా? మరియు అమోనీయుడైన టోబియా అసలు ఇంకా టైం సర్వెంట్, తర్వాత గవర్నర్ అవుతాడు వాడు. ఆ టోబియా ఏమంటాడు చూడండి, ఇక్కడ అతని యొద్ద ఉండి అంటే సన్బలాట్ దగ్గర ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినను వారి రాతి కూడా పడిపోవు. వారి రాతి కూడా ఒక నక్క
ఆ గోడ మీద దుంకుతే అంట ఆ రాళ్లతో కట్టినటువంటి ఆ గోడ నిలవదు, పడిపోతుంది. వాళ్ళకి కట్టడానికి రాదు, శక్తి లేదు, వాళ్ళకి సామర్థ్యం లేదు, నైపుణ్యత లేదు, ఏది కూడా వాళ్ళకి లేదు అనేటువంటి లోకల్గా ఉండేటువంటి అంటే ది కీప్ ఆన్ నాగింగ్. అది చెప్తా ఉంది, రిపీటింగ్ 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 రిపీటింగ్. అది వేస్ట్ పని, వీడు వేస్ట్ కాడు, వీడు పని వేస్ట్ అని పెట్టి వాళ్ళ చెవుల్లో ఆ నస సన్బలాటు టోపియా ఆ యొక్క మ్యూజిక్, అదే మ్యూజిక్ అని పెడతా ఉన్నారన్నమాట వీళ్ళకి. నువ్వు కట్టేది వేస్ట్, నీ శక్తి లేదు, యూ కెనాట్ డూ, యూ విల్ నాట్ డూ, యూ కెనాట్ అకంప్లిష్, నువ్వు దాన్ని నువ్వు ఏమంటారు సాధించలేవు అనేటువంటి మాట చెప్తూ నువ్వు కట్టింది కూడా వేస్తే ఇట్లా అట్లా అది పడిపోతుంది. ఒక నక్క ఆ గోడ మీద ఎక్కినా సరే అది కూలిపోతుంది అనేటువంటి మాక్రీ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి నెహెమ్యాతో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. దాంతో చూడండి ఇంకా ఎక్కడ కూర్చోసేసి చదువు శశి ఇంకా. మా దేవ ఆలకించుము, మేము తిరస్కారము నిందిన వారము, వారి నింద వారి తరల మీదకి వచ్చినట్లు చేసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఓకే అయ్యా, మా దేవ ఆలకించుము, వాళ్ళు చేసేటువంటి తిరస్కారంతో చూస్తూ ఉన్నారు కదా ప్రభా, వాళ్ళకి తగినట్లే వాళ్ళకి అది చెయ్యి అని చెప్తూ వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశంలోనే వారిని దోపునకు అప్పగించుము. వారు కట్టు వాటిని బట్టి నీకు కోపం పుట్టించి ఉండివి కనుక వారి దోషమును పరిహరింపకుము. నీ ఎదుట వారి పాపము తుడిచివేయకుము. 6వ వచనం చూద్దాం మనం ఇప్పుడు. అయినను పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను. వాళ్ళు ఒక నక్క ఎక్కినా పడిపోతుంది అని చెప్పి హేళన చేస్తా ఉన్నారు. మీకు శక్తి లేదు, మీకు సామర్థ్యం లేదు, మీకు తెలివి లేదు, మీకు జ్ఞానం లేదు అని చెప్పి వాళ్ళు హేళన చేస్తా ఉన్నారు. వీళ్ళైతే మరి నెహెమ్యా ప్రార్థన చేస్తానే ఉన్నాడు. అయితే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? 6వ వచనం ఏముందని? ఆయనను పని చేయుటకు జనులు మనసు కలిగి ఉండెను కనుక మేము గోడను కట్టుచుంటిమి. అది ఆల్రెడీ ఇప్పటికి సగము ఎత్తు కట్టబడి ఉండెను. దాని తర్వాత సన్బలటు టోబియా అరబీలను అమోనీలను అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టవలెననియు పీటలన్నీయు కప్పబడిననియు వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధము వచ్చి పనిని ఆటంకపరచవలనని కట్టుకట్టి వాళ్ళందరూ ఒక్క మాట మీద ఉండి కలత పరచగా అనేటువంటి మాట మనం చూస్తాం. కలత తీసుకొచ్చారు, భయం తీసుకొచ్చారు, ఆందోళన తీసుకొచ్చారు. ఒక్కరిగా వచ్చి నసబెట్టారు. తర్వాత వాళ్ళందరూ కలిసి వచ్చేసి ఒక యుద్ధం లాగా వాళ్ళు చేసే సగం కట్టారు. ఇంకా దానికి కొద్దిగా ఆగిపోయింది. కానీ అయినా కూడా ఈ యొక్క నెహెమ్యా గ్రంథం మనం చూస్తే కనుక వాళ్ళు ఆ యొక్క గోడ అంతా కూడా వాళ్ళు కట్టారు. ఎజ్రా గ్రంథం చూస్తే కనుక వాళ్ళ యొక్క బలిపీఠంను కట్టారు, దేవాలయం వాళ్ళు కట్టారు. దీని నుంచి మనం నేర్చుకునేటువంటి మాట ఏంటి అంటే, ఇప్పుడు దేవుని యొక్క చిత్తంలో ఆనాడు యెరుబ్బయలును లేపాలి అనుకున్నాడు. సైరస్ ద్వారా పంపబడ్డాడు. అక్కడ దేవాలయం ఆయన యెరుబ్బయలు కట్టాడు. నెహెమ్యా టైంలో దేవుడు నెహెమ్యాని లేపాడు. నెహెమ్యా వచ్చాడు, ఆ యొక్క గోడను కట్టినట్టుగా మనము చూస్తున్నాము. అయితే ఆటంకాలు రాలేదా? వచ్చాయా లేదా? అవరోధాలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, అనుమానాలు వచ్చాయి, విరోధాలు వచ్చాయి, యుద్ధాలు వచ్చాయి, రకరకాలు వచ్చాయి. ఇప్పుడు దేవుడే చెప్పాడు, ఆ యొక్క ఆలయం కడతాను అని వాగ్దానం ఇచ్చాడు. సొలొమోను కట్టినటువంటి ఆలయం పడిపోయినప్పుడు ఇంకొక ఆలయం కడతాను అన్నాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చేటువంటి దేవుడు నమ్మకమైనటువంటి వాడు. వాగ్దానం ఇచ్చేటువంటి దేవుడు తప్పకుండా ఆయన ఏదైతే చెప్పాడో తప్పకుండా ఆయన చేసే తీరుతాడు. ఆయన చేసే తీరుతాడు అని వాగ్దానం ఇచ్చినప్పటికీ ఇక్కడ మనం ఏం చూస్తున్నామని అంటే, కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, ఓకే, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, బ్రైబింగ్, ఇవన్నీ కూడా ఈ యొక్క చాలా రకరకాల డిస్టర్బెన్సెస్, యుద్ధాలు ఇవన్నీ కూడా చాలా వచ్చాయి. ఎక్స్టర్నల్ ఫోర్సెస్, ఇంటర్నల్ ఫోర్సెస్ అనేది వచ్చినట్టుగా మనం చూస్తాం. కానీ ప్రైజ్ ది లార్డ్, అక్కడ ఇక్కడ నెహెమ్యా ఆ యొక్క గోడను కంప్లీట్ చేశాడు. అక్కడ యెరుబ్బయలు ఆ యొక్క మందిరమును, ఆ యొక్క బలిపీఠాన్ని ఆయన కట్టాడు.
ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇందాక సురేష్ రూప చదివినటువంటి వాక్య భాగ్యంలో ఉన్నటువంటి ఒక్క మాట మనం చదువుతాము. దాని తర్వాత ఈ యొక్క టైం నేను తిరిగి జేబు సాధ్యం వాడుకున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువారి గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు అక్కడ మరి సీమోన్ పేతురు అంటాడు, అయ్యా నువ్వు క్రీస్తువు జీవం కలిగినటువంటి దేవుని కుమారుడు అని అక్కడ చెప్పినట్టు మనం చూస్తాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనము. అందుకు సీమోను పేతురు, నీవు సజీవులకు దేవుడి కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. ఓకే, వర్స్ 17. అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి. ఏ సంగతి? ఈ సంగతి అంటాడు, పరలోకమందున్నటువంటి నా తండ్రి ఈ సంగతి. ఈ సంగతి అంటే ఏ సంగతి? యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడై ఈ లోకానికన్నా పంపబడ్డాడు అనేటువంటి ఒక సత్యం. ఓకే, ఈ సంగతి నీకు ఏసై గురించి, ఏసయ్య ఎవరు అనేటువంటి ఒక సత్యము నీకు తండ్రి అయిన దేవుడు బయలుపరిచాడు. అంతేగాని నరులు నీకు బయలుపరచలేదు. సువార్త అనేది మనము ఒక వ్యక్తి చెప్పినా సరే, ఇక్కడ ఒక వ్యక్తి నిలబడి సువార్త చెప్పినా సరే, ఆ యొక్క సువార్తలో ఉన్న సత్యము కనుక నువ్వు తెలుసుకుంటుంటే కనుక, ఆ సువార్త సత్యం నువ్వు నేర్చుకుంటుంటే కనుక, ఆ సువార్త సత్యం నువ్వు అంగీకరించగలుగుతుంటే కనుక, ఇందాక ఆ సిస్టర్ జ్యోతి గారు ఆ హృదయం గురించి చక్కని ఒక మంచి ఇలస్ట్రేటివ్ బుక్ తీసుకొని చెప్పారు. ఓకే, ఆ పిల్లలకి ఎవరికైతే అర్థమవుతుందో అది అక్కడ జ్యోతి గారు చెప్పింది, దేవుని యొక్క ఆత్మ వాళ్ళకి అది బయలుపరచట్టు. పరలోకం ఉన్నటువంటి నా తండ్రే ఆ యొక్క సంగతి మీకు బయలుపరిచారు అనేటువంటి మాట సైమన్ పీటర్తో చెప్తూ ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తారు. ఇక్కడ చూడండి ఏమంటారు 18వ వచనంలో, మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ యొక్క సత్యము అనేటువంటి యొక్క వాస్తవము యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి యొక్క బండ మీద ఆ యేసయ్యే ఆ యొక్క సంఘాన్ని కడతాను. దాంట్లో ఏమంటాడు, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవలేవు. చూడండి, ఇక్కడ యేసయ్యే కడుతున్నాడు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. యేసయ్యే చెప్తున్నాడు ఆ ఆలయాన్ని నేను కడతాను అని అన్నాడు. కానీ యేసయ్య ఇది కూడా చెప్తున్నాడు, పాతాళ లోక ద్వారాలు ఉన్నాయి. ద పవర్స్ ఆఫ్ డార్క్నెస్ అనేది ఈ లోకంలో ఉంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎ కేక్ వాక్. క్రిస్టియానిటీ ఈస్ నాట్ ఎ కేక్ వాక్. ఓకే, యేసయ్య నమ్ముకున్నాం కాబట్టి అంత మంచిగా ఉంటుంది, హ్యాపీ గో లక్కీ కాదు, అట్లాంటిది కాదు. యేసయ్యను మనం నమ్మినప్పుడు, యేసయ్యను మనం విశ్వసించాక, యేసయ్య కట్టేటువంటి ఆ యొక్క సంఘములో నీవు నేను అమర్చబడుతున్నప్పుడు ఇది ఈ యొక్క మత్తయి సువార్త 7వ అధ్యాయం మనం చూస్తాము. గాలి వచ్చెను, వరద వచ్చెను. ఎవరి మీదకి వచ్చింది? బండ మీద కట్టుకున్నటువంటి ఇల్లా, లేకపోతే ఇసుక మీద కట్టుకున్నటువంటి ఇల్లా? ఇసుక మీద వచ్చింది కదా. ఇసుక మీద కట్టిన ఇల్లు రాదుగా. ఇసుక మీద కట్టిన ఇంటికి వచ్చింది కదండి. బండ మీద వచ్చింది, రెండింటి మీద వచ్చింది. గాలి, తుఫాను, వాన, వరద అన్నీ వచ్చాయి. Now Satan comes to steal, to kill and to destroy. సాతానుడు వాడి పని ఏంటంటే నాశనం చేయటమే. వాడి పని సంఘాన్ని పడగొట్టే పని. ఓకే, ఆ ఇసుక మీద ఉన్నటువంటిది అది నిజంగా నక్క ఎక్కడ పడుతుందేమో నాకు తెలియదు, కానీ ఈ బండ మీద ఉన్నటువంటి ఇల్లు మటుకు నక్క కాదు కదా. ఏనుగు వచ్చినా, లేకపోతే వరద వచ్చినా, లేదా వాన వచ్చినా, అదే హీ దట్ ఈస్ ఇన్ us ఈస్ గ్రేటర్ దెన్ హీ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్. మనలో ఉన్నటువంటి దేవుడు బయట ఉన్నటువంటి ఆ యొక్క శక్తి కన్నా, ఈ బయట ఉన్న శక్తి కాదు వాడికి ఆ తెలివి లేదు. అయినప్పుడు వాడు ఈ యొక్క సంఘాన్ని నాశనం చేయడానికి పొద్దున్న చేసిన పని ఏంటిది? టు స్టీల్, టు కిల్ అండ్ టు డెస్ట్రాయ్. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదుమా. సాతానికి ఏం వేరే పని ఏం లేదండి. ఓన్లీ సాతాన్ పని ఒకటే, కీ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు డెస్ట్రాయ్ ద చర్చ్. యేసయ్య పని ఒకటే, టు బిల్డ్ ద చర్చ్.
ఓకే, ఈరోజు నీవు ఆయన బలిష్టమైన రెక్క కింద ఆయన గుప్పిట్లో కనుక మనం ఉంటే కనుక దేవుడి చేసిన వాగ్దానం ఏంటి ఏమన్నాడంటే పాతాళ లోక చదవనమ్మ వచనము ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో ఇందాక చెప్పేటువంటి సాక్ష్యాలు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి. బట్ స్టిల్ ద చర్చ్ అట్ రుద్రు రిమైన్. చర్చ్ అట్ రుద్రు అదే చెప్పట్లా. మెయిన్ ఏంటిదంటే దేవుని సంఘం ఏదైతే ఉందో అది నిలిచి ఉంటుంది. దేవుడు ఏ సంఘాన్ని అయితే కడుతున్నారో ఆయన నమ్మకమైనటువంటి వాడు, ఆయన కడతాడు. ఈరోజు ఆయన కట్టబడే సంఘములో నీ ఒక భాగంగా ఉన్నావా, నేను ఒక భాగం. ఆర్ వి బీయింగ్ బిల్డ్ బై హిమ్? ఆయన చేత కట్టబడేటువంటి వారిగా మనం ఉన్నామా, సాతాను ఎదుర్కొనేటువంటి వారిగా మనం ఉన్నామా? ఈజ్ సేటన్ యువర్ ఎనిమీ ఆర్ ఈజ్ సేటన్ యువర్ గుడ్ ఫ్రెండ్? విచారకరమైన సంగతి. ఈరోజు సాతాను ఎవరు పడైనక్కర్లా, ఎందుకంటే మనమే పడిపోతాం. పొద్దున్న చేసే మనకి ఉంది అది ఏంటది పోదు చాలా మందికి ఇది పెట్టేసేవాడు. మనకి ఆ పిల్లలకి ఎట్ట ఆడుకుంటారో అట్లా మనం ఆడుకుంటున్నాం. దాంతో చిన్నపిల్లలకి పాత బిగ్గ పెట్టినట్టు మన చేతిలో ఒక ఫోన్ పెట్టే I'm telling you, devil is having a last laugh. I feel when two Christians fight, వాడికి కావాల్సినటువంటి సంతోషం అది మనకే పెడతారు. Are we being built by him? ఆయన చేత కట్టబడుతున్నామా? యేసయ్య చెప్తున్నా, ఐ బిల్డ్ మై చర్చ్, నా సంఘాన్ని కడతానంటున్నాడు. ఆనాడు ఎజ్రా, అంతకుముందు నెహెమ్యా, అంతకుముందు యెరుబ్బయలు, దే ఆర్ ఆల్ టైప్ ఆఫ్ క్రైస్ట్. వాళ్ళు ఒక ఆలయంను, ఓకే, ఆ యొక్క బలిపీఠంను, ఆ యొక్క గోడలను కట్టారు. ఈరోజు యేసయ్య మనల్ని కడుతున్నాడు, నిన్ను నన్ను కడుతున్నాడు. డూ యూ ఎక్స్పీరియన్స్ దట్ బీయింగ్ బిల్డ్? ఆ యొక్క అనుభవం నీకుందా? డూ రియలైజ్ దట్ ఈచ్ పాసింగ్ డే ఎట్లా కట్టబడుతున్నావు, ఎట్లా మర్చబడుతున్నావు? ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క జ్ఞానం అనుకుందా? ఆ చదువు సెషన్ ఇక్కడ ఏమన్నా వస్తుంది, అదే వచ్చింది. మరియు నువ్వు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో నేను చెప్పుచున్నాను. రైట్, నేను నీతో పేతురుతో చెప్తున్నాడు. అండ్ ఐ గివ్ యూ అష్యూరెన్స్ అంటున్నాడు. 4 విషయాలు మనం నేర్చుకుంటాం. 4 టేక్అవే పాయింట్స్. నెంబర్ 1, అండ్ అష్యూరెన్స్ ఆఫ్ విక్టరీ. క్రైస్తవ జీవితానికి విక్టరీ ఇస్తున్న దేవుడు. యేసయ్య కట్టేటువంటి సంఘంకు సాతాను వాడి కుటుంబాలు మీరు దిస్ అష్యూరెన్స్. ఈరోజు సాతాను నన్ను మోసం చేశాడండి, సాతాను నన్ను పాపన పడేశాడండి. ఎందుకు చేయడం? మరి నువ్వు దేవుని పెట్టవైతే కదా, నువ్వు దేవుని పెట్టితే ఆయన ఎందుకు వస్తాడు? వీఆర్ నాట్ ఇగ్నోరెంట్ ఆఫ్ డెవిల్ స్కీమ్స్. సాతాను యొక్క కుటుంబాలు ఎరిగినటువంటి వారు కామని అంటాడు. దేవుడి ఇచ్చే అభయము అండ్ నెంబర్ 1 విజయము అనేది ఇస్తున్నాడు. జీసస్ ప్రామిసెస్, ఆయన వాగ్దానం ఇస్తున్నాడు మనకి. ద చర్చ్ విల్ ట్రయంఫ్. సంఘం తప్పకుండా అది నిలుస్తుంది, గెలుస్తుంది, ఎత్తబడుతుంది. అటువంటి సంఘం మనకు ఉండాలా, అటువంటి సంఘంలో మనం ఉండాలా. నెంబర్ 2, దిస్ టాక్స్ అబౌట్ డివైన్ ప్రొటెక్షన్. ఏనాడైతే యేసయ్య వస్తాడో మన పోతామో తెలియదు, కానీ దుష్టుడు మనల్ని ముట్టకుండా మనకి కావాలంటే భద్రత దేవుడు మనకి ఇస్తున్నాడు. ఉదయకాలంలో మనము ప్రార్థన గురించి మనం విన్నాము. ప్రార్థన అనే శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. వాక్యం అనేటువంటి ఒక ఖడ్గాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దీని ద్వారా మనం దుష్టుని మనము ఎదుర్కొంటాం. ఆ యొక్క సర్వాంగ కవచం అనుకుంటుంది, ఆర్మర్ ఆఫ్ గాడ్. ఎఫెసియన్స్ చాప్టర్ 6 6వ అధ్యాయం చూస్తాము. సర్వాంగ కవచం మనం చూస్తాం. మనము వాక్యం అనేటువంటి ఖడ్గము ద్వారా సాతాను మనము ఎదుర్కొంటాం. కావాల్సినటువంటి భద్రత దేవుడు మనకి ఇస్తున్నాడు. God is speaking authoritative, okay, authority and power. అక్కడ జీసస్ asserts his authority and power over the evil. దుష్టుడు మనం ముట్టడని చెప్పేసి ముట్టకుండా నేను ట్రై చేస్తాను నన్ను అల్లా. అరే సారీ రా, నేను బిజీగా ఉన్నా, నేను మర్చిపోయాను అల్లా దేవుడు. God is giving a powerful assurance. ఒక గొప్ప అభయం ఇస్తాడు మనకి. దుష్టుడు మనం ముట్టడు అంటే వాడికి ఎంత బలమున్నా సరే దేవుని కంటే ఆయన బలవంతుడు కాడు. దేవుని యొక్క గుప్పిట్లో నుంచి మనను బయటికి పెరిగి గలవాడు ఎవడు? హూ కెన్ ప్లక్ యు అవుట్ ఫ్రమ్ మై హ్యాండ్స్ అని అంటాడు.
దిస్ ఆల్సో టాక్స్ అబౌట్ ఫోర్త్ పాయింట్, హోప్ అండ్ కాన్ఫిడెన్స్. మనకు ఒక నిరీక్షణ ఉంది ఏంటంటే, ఏ దేవుడైతే మనల్ని పిలిచాడో, ఏ దేవుడైతే మనల్ని ఆయన యొక్క ఆలయంలో మనల్ని అమరుస్తున్నాడో, ఏ దేవుడైతే మనకు కావాల్సినటువంటి భద్రతనిస్తున్నాడో, అంత్య దినం వరకు, చివరి దినము దాకా ఆయన మనను రక్షించాడు, సంరక్షిస్తున్నాడు, తర్వాత ఆయన ఎత్తుకొని పోతాడు. We cannot blame outsiders, we cannot blame insiders. ఓకే, నా ఈ యొక్క బయట క్రైస్తవేత్తలు చేపట్టి నేను దేవుడిని ఎదగలేకపోయాను అని చెప్పడం అది అబద్ధమే. నా వాళ్ళే నన్ను మోసం చేశారు అందుకే నేను ఇట్లా అయిపోయాను చెప్పడం కూడా అది అబద్ధమే. ఎందుకంటే అక్కడ సన్బెల్లాట్, టోబియా ఇదందరూ వచ్చా సరే, ఈ నెహెమ్యా నించొని ఎలాగైతే ఆయన దేవుడి యొక్క ఆ గోడలు కట్టాడో, అలాగా తప్పకుండా దేవుడు ఏ ఉద్దేశంతో అయితే నిన్ను నన్ను ఆయన తన స్వరక్తంను కార్చి సంపాదించుకొని కొన్నాడో, అనిత్యత్వంలోకి మనం చేరేంత వరకు మనకు కావాల్సినటువంటి భద్రతను, అభయాన్ని, కావాల్సినటువంటి ఆ యొక్క ప్రొటెక్షన్ని, కావాల్సినటువంటి ధైర్యాన్ని దేవుడు మనకు ఇస్తాడు అనేటువంటి మాట నేను చెబుతూ, మరొకసారి దేవుడు తన కృప ద్వారా రుద్రుడు బోధన్ ప్రాంతంలో దేవుడు స్థాపించి అమర్చినటువంటి, అలంకరించినటువంటి యొక్క హెచ్సిఓ చర్చ్ రుద్రుని బట్టి నేను మరొకసారి వందనాలు చెల్లిస్తూ, గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ యూ విల్ కంటిన్యూ టు చెప్పేటువంటి మాట ఒకటే, నమ్మకమైనటువంటి వాడు. ఏ ఉద్దేశంతో అయితే నిన్ను నన్ను ఈ యొక్క రుద్రుడి వాళ్ళని రక్షించాడో, ఈ యొక్క బోధనని రక్షించాడో, ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క సంఘాన్ని స్థాపించాడో, ఆ ఉద్దేశమును ఆయన తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. యెరొబామెటైనా మనం చూసాము, నెహెమ్యాటైనా మనం చూసాము, ఈరోజు కూడా ఈ యొక్క చర్చ్ ఏదో కూడా మనము చూస్తాము. ఇటువంటి కృప, ఇటువంటి దీవెన మరి రుద్రుడు బోధన ప్రాంతంలో ఉన్న సంఘానికి, తర్వాత హైదరాబాద్ సంఘానికి, మరి యేసుక్రీస్తు ప్రభు రక్త చేత కలిగినటువంటి ప్రతి సంఘానికి, ప్రతి లోకల్ చర్చ్ అండ్ గ్లోబల్ చర్చ్, స్థానిక సంఘానికి, శాత సంఘానికి దేవుని యొక్క కృపను దేవుడు అనుగ్రహించుగాక. థ్యాంక్ యూ సో మచ్. ఒక మాట మనం ప్రార్థన చేసుకున్నాము, ప్రభు బలం మనము సమీపిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ దేవ, దగ్గర మన ఆయన ఈ యొక్క మధ్యాహ్న కాలమున ప్రభా, యెరొబామును నాయన మీరు ఆనాడు వాడుకొని ఆ యొక్క బలిపీఠాన్ని, ఆ యొక్క ఆలయాన్నైనా మరి కట్టడానికి, తర్వాత నాయన నెహెమ్యాని ప్రభా మీరు పురిగొల్పి ఆ యొక్క మరి గేట్స్ అండ్ వాల్స్ కట్టబడ్డానికి ప్రభా ఎన్నో అపోజిషన్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పటికీ ప్రభా మరి వాళ్ళు ఆ యొక్క ఉద్దేశాన్ని ప్రభావం కంప్లీట్ చేశారు. యేసుక్రీస్తు ప్రభావం కూడా మరి ఏ సంఘాన్ని నేను కడతానన్నాడో, మరి ఏ సంఘంలోనైతే ప్రభా మరి దుష్టుడు ముట్టకుండా కాబట్టి భద్రతను ఇస్తానన్నాడు, మరి ఏ సంఘంనైతే ప్రభా నిత్యత్వంలో తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి ఆ యొక్క ప్రిపరేషన్ని అనుగ్రహిస్తానన్నాడు, అది తప్పకుండా మరి నమ్మకమైనటువంటి దేవుడు కనుక అది మీరు నెరవేరుస్తారు అనేటువంటి ఆ యొక్క ఆ సత్యాన్ని బట్టి అయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ, మరి యొక్క రుజువు చేతిలో ఉన్నటువంటి దాన్ని, మరి అలానే బోధనలో ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క సంఘస్థ ప్రభా మీరు దీవించండి, ఆశించండి అయ్యా. మరి ఏ ఉద్దేశంతో అయితే ప్రభా వాడు నాయన వాళ్ళని మీరు రక్షించుకున్నారో ఆ యొక్క ఉద్దేశాన్ని ప్రభా మేము నెరవేర్చుకోమని ప్రార్థిస్తూ, ఇదిగోనైనా మరి యేసుక్రీస్తు ప్రభువు నాయన జ్ఞాపకం చేసుకుంటూ, మమ్మల్ని కట్టేటువంటి ఆ యేసయ్య, ఈ యొక్క సంఘాన్ని కట్టేటువంటి యేసుక్రీస్తు ప్రభువునైనా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఒక మేము బలలో మేము పాల్గొనడానికి ప్రభా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామం బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.